బాడీని మనమే కాల్చేస్తే బాయ్. అలా అయినా కూడా మార్చరీలో ఉన్న బాడీ కాలిపోతే అనుమానం వస్తుంది కదా బాయ్. ఆ ఒక్క బాడీ కాలితేనే అనుమానం వస్తుంది. అదే మార్చరీలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అన్ని శవాలు కాలిపోతే ఎవ్వరికీ అనుమానం రాదు. మన పని అయిపోతుంది బాయ్. సూపర్. దేవా, ఇప్పుడే మీరెళ్ళి ఆ పని చూడండి. ఎవరికి అనుమానం రాకూడదు. సరే బాయ్. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను బాయ్. అక్కడ నా ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నా ప్రాబ్లం వచ్చినా బ్యాకప్గా ఉంటాను. సరే, జాగ్రత్త. ఓకే బాయ్. ఒకవేళ యువరాజ్ బతికే ఉండి నిషికకి తను బతికే ఉన్నాడని నిజంగాని చెప్పుంటే ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? ఈసారి కానీ మీనన్ కంటే ఒక అడుగు ముందుండకపోతే మీనన్ మీద ఇంకెప్పటికీ గెలవలేను. ఎలా తట్టుకుంటున్నావో ఏమో నాకు అర్థం కావట్లేదమ్మా. అన్ని తూర్లు వాడు లేడు లేడు అని అనబాకుదురా. నా కొడుకు యాడికి పోలేదు, మన మధ్యనే మనతోనే ఉండాడు. కాచి, చెప్పు పూచి. నిన్నటి నుంచి ఏదో జరుగుతుందనిపిస్తుంది. మీ పిన్ని, నిషిక, మామయ్య మన దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది పూచి. పెద్దమ్మలో కొంచెం కూడా బాధ లేదు చూడు. అక్కడేదో తేడా కొడుతుంది. అవును, నిషిక ఎక్కడా? పైన గదిలో ఉంది పిన్ని గారు. నిషికకి పసుపు కుంకుమలు ఎప్పుడు తెస్తున్నారు? ఏంటి అందరూ అలా బిగుసుకుపోయారు? మొగుడు చనిపోయాక కూడా ముత్తైదువుగా ఉండకూడదు కదా. ఏ రోజు పెట్టుకున్నారో చెప్తే ఆ రోజు మన వాళ్ళందరినీ పిలవాలి. చాలా పనులుంటాయి కదా. పెద్దవాళ్ళు, శాస్త్రం సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు, మీరే చెప్పండి అత్తయ్య. చెప్పడం దేనికి? మీరొచ్చేశారు కదా, మీరే అన్ని దగ్గరుండి చూసుకోండి. అమ్మో, వీళ్ళని వదిలేస్తే ఇవాళ్ళ ఈ పంచాయతీ పెట్టుకునేలాగున్నారు. నా కొడుకుండగా ఇలాంటివన్నీ చేస్తే వాడికి మంచిది కాదు. అంతే కదా పిన్ని. అయినా ఇప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు? ఏం అవసరం లేదులే అమ్మీ. అవసరం ఉండి ఇలాంటివి చేస్తామా పిన్ని? సాంప్రదాయం పాటించుకుంటే ఎలా? అదంతా నాకు తెలియదమ్మీ. నా కోడలు పసుపు కుంకాలు తీయటం నాకిష్టం లేదు. భర్త చనిపోయాక కూడా నిషి ఇలాగే ఉంటే చూసే నలుగురు ఏమనుకుంటారు అత్తయ్య? ఎవరు ఏమైనా అనుకోని అమ్మీ, నా కోడలు ఎప్పటికీ ఇలాగే నిండు ముత్తైదులాగే ఉంటుంది. ఇది నిషి అత్తగా నేను చెప్తా ఉండాను. అత్తయ్య ఎంత గట్టిగా పసుపు కుంకుమలు తీయడానికి ఒప్పుకోవడం లేదంటే ఖచ్చితంగా యువరాజ్ బతికే ఉన్నాడు. ఆ విషయం కూడా వీళ్ళకి తెలుసు. అత్తయ్య నోటితోనే ఎలాగైనా నిజం చెప్పించాలి. అది కాదు పెద్దమ్మా, అక్క అత్తయ్య చెప్తుంది కూడా నిజమే కదా. అన్నయ్య లేనప్పుడు నిషి ఎలా ముత్తైదులా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందమ్మా.
అయినా నువ్వేంటి పెద్ద తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు? నోరు మూసుకునుండు. ఇదిగో అమ్మి, అందరికీ ముందే చెప్తా ఉండాను, నా దృష్టిలో నా కొడుకు ఎప్పటికీ బతికే ఉంటాడు. అందుకే ఫోటోకి దండ వెయ్యను, నిషే పసుపు కుంకాలు తీయనివ్వను. పిన్ని, యువరాజ్ ఎక్కడికి పోలేదు, మనతో మన మధ్యనే ఉంటాడు. కానీ పెద్దలు పెట్టిన ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుందని నేను మీకు చెప్పాలా? ఏ అత్తకైనా కోడలు పసుపు కుంకుమలు తీయటం చూడడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు వైజయంతి. కానీ కొన్ని మనకు ఎంత బాధ కలిగించినా చెయ్యక తప్పదు. ఒకరోజు అనుకుని చేసేద్దాం. లేదు, నిషే పసుపు కుంకాలు తీయడానికి వీల్లేదంతే. ఎందుకత్తయ్య ఇంతమంది మన మంచి కోసం చెప్తుంటే ఎందుకు వద్దంటున్నారు? నాకు ఇష్టం లేదు కాబట్టి. అదే ఎందుకు ఇష్టం లేదత్తయ్య? ఎందుకంటే నా కోడలు విధవ అవ్వకూడదు కాబట్టి. నిషి విధవెందుకు అవ్వకూడదు అత్తయ్య? వదినా, నువ్వు ఆవేశపడకు, నేను చెప్పేది విను. చెప్పండి అత్తయ్య, ఎందుకు నిషిగా పసుపు కుంకుమలు తీయకూడదు? ఎందుకేందమ్మి, నా కొడుకు చనిపోలేదు, బతికే ఉండాడు, బతికే ఉండాడు, బతికే ఉండాడు, బతికే ఉండాడు. ఏమన్నారు పిన్ని? యువరాజ్ బ్రతికే ఉన్నాడా? యువరాజ్ శవాన్ని మన కళ్ళతో మనం చూసాం కదా, మరి యువరాజ్ బతికే ఉన్నాడని ఎలా అంటున్నారు అత్తయ్య? అబ్బోడు బతికే ఉన్నాడని మూడో మనిషికి కూడా తెలియకూడదంటే కుటుంబం మొత్తానికి చెప్పేసినానే. మాట్లాడండి అత్తయ్య, యువరాజ్ బతికే ఉన్నాడా? అయినా బతికే ఉన్నాడని మీకెలా తెలుసు? అంటే యువరాజ్ చనిపోవడం, బాడీ దొరకడం అంతా జేడి మీద పగ తీర్చుకోవడానికి ఆడిన నాటకమని చెప్పండి అత్తయ్య. మీరు చెప్పేది చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య. మాట్లాడండి పిన్ని, అసలు యువరాజ్ చనిపోలేదు, బ్రతికి ఉన్నాడని ఎందుకన్నారు? నిన్నటిదాకా ఉన్న కొడుకు ఈరోజు లేడు అంటే ఏ తల్లైనా ఎలా ఊరుకుంటుంది కౌశికి? ఆ తల్లి మనసులో కొడుకు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు కదా. అవును, కొడుకు చనిపోయి 2 దినాలు కూడా కాకుండానే నా కోడలి పసుపు కుంకాలు తీయడం గురించి మాట్లాడుతూ ఉండారు. నాకెంత బాధగా ఉంటుందో పోతూరైనా ఆలోచించుండారా? సర్లే అత్త, ఇవన్నీ దహన సంస్కారాలు అయ్యాక మాట్లాడుకుందాం. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. నేనుంటాను. అమ్మి కౌశికి, దయచేసి యువరాజు చనిపోయాడని కూడా ఎవరు అనబాకండి. తల్లి మనసు వీని తట్టుకోలేకుండా ఉండాది. పదబూజీ, నా కొడుకు చనిపోలేదు, బతికే ఉండాడు. యువరాజ్ లేడని బాధ
మీ మాటల్లో తప్ప మీ కళ్ళల్లో కానీ మీ కన్నీళ్ళల్లో కానీ కనిపించట్లేదు అత్తయ్య. ఇప్పటిదాకా ఆ బాడీ యువరాజ్ది కాదు అనే అనుమానం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది. నిషిక వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో కనుక్కొని యువరాజ్ని చేరుకోవాలి. ఆ తర్వాత బాబాయ్? కామాక్షక్క ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇంట్లో అందరూ కొంచెం సైలెంట్ అయ్యారు. చూసావా యువరాజ్, నువ్వు చేసిన పని వల్ల ఇంట్లో మాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో. ఇప్పుడు ఏం కాలేదు కదా నిషి, ఎందుకు బాధపడుతున్నావు? అంటే ఏమైనా అయ్యేదాకా చూస్తూ కూర్చోవాలా? పోనీ నా పసుపు కుంకాలు చెరిపేసి పూలు తీసేసి నువ్వు కట్టిన తాళి తీసేసే వరకు ఎదురు చూస్తూ కూర్చోనా? నువ్వు కూడా అలా మాట్లాడితే ఏం చేయను నిషి. అయినా ఇదంతా నా ఒక్కడి కోసం చేస్తున్నానా చెప్పు? మన కోసమే కదా, మనిద్దరం కలిసి హ్యాపీగా ఉండాలనే కదా చేస్తున్నాను. నీతో మాట్లాడినంతసేపు బానే ఉంటుంది యువరాజ్, కానీ ఇక్కడ అందరినీ ఫేస్ చేయాల్సింది మేం కదా. సరే యువరాజ్, జరిగిందేదో జరిగిపోయిందిరా. ఇప్పుడు దానికి బాధపడుతూ కూర్చుంటే, భయపడితే ఉంటేనూ మన సమస్య పరిష్కారం కాదు. ఫస్ట్ మీరిద్దరూ ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్ళిపోతే ఏ సమస్య ఉండదురా. ఒకవేళ ఏమైనా ఉన్నా నేను వదిన ఉన్నాం కదా, చూసుకుంటాం. మీరు చెప్పేది కరెక్టే బాబాయ్, కానీ నేను చెప్పేది క్లియర్గా వినండి. నేను మనిషిని పంపిస్తాను, అతనికి నా పాస్పోర్ట్ ఇచ్చి పంపించు. సరే యువరాజ్, కానీ ఎవరిస్తారు పాస్పోర్ట్ తీసుకోవడానికి? మా వాళ్ళు ఎలా వచ్చినా డేంజరే. పైగా పోలీసులు మన ఇంటి మీద నిఘా వేసి ఉంచారు. అవును, సాంగ్యం అన్నారు కదా, దానికోసం కొన్ని నగలు షాప్ నుంచి తెప్పించామని చెప్పండి. నా మనిషి అవి తీసుకొని ఇంటికి వస్తాడు. అతనికి నా పాస్పోర్ట్ ఇచ్చి పంపించండి. సరే యువరాజ్. సరే బాబాయ్, అమ్మని అడిగానని చెప్పండి. నువ్వు జాగ్రత్త. ఎవరు 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 ఎవరిని పంపిద్దాం? ఏంటి యువరాజ్ అంతలా ఆలోచిస్తున్నావు? సమస్య ఏంటి? అది బాయ్, సమస్య నీ వరకు వచ్చిందంటే నా వరకు రావడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకే సమస్య నీ దగ్గరగా ఉన్నప్పుడే పరిష్కరించేద్దాం. చెప్పు. మా ఇంటికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకొని రావాలి బాయ్. మన వాళ్ళని పంపిద్దామంటే ఒక్కొక్కరి మీద చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళు కానీ పోలీసులకు దొరికితే నిషిక ప్రమాదంలో పడుతుంది. అందుకే ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తున్నాను. ఒక్క కేసు కూడా లేని మనిషి ఒకడున్నాడు. ఎవరు బాయ్? బాయ్ మీరు? పాస్పోర్టే కదా యువరాజ్, మూడో కంటికి తెలియకుండా అనుమానం రాకుండా తీసుకొచ్చేస్తా. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. వదినా, కాఫీ. థ్యాంక్ యూ జగదాత్రి. ఆఫీస్ ఫైల్స్లో లేవు, ఏంటొదినా ఇవి? ఆ జేడీ మీద కేసు పెట్టడానికి పేపర్ వర్క్ ఫినిష్ చేస్తున్నాను జగదాత్రి. నా తమ్ముణ్ణి చంపి ఆ జేడీ ఎంత పెద్ద తప్పు చేసిందో ఆ జేడీకి ఇంకా అర్థం కాలేదు జగదాత్రి. ఇక నుంచి ఆ జేడీని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను. ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వను. జేడీ ఎప్పుడూ తప్పు చేయదు వదినా. ఏమన్నావు జగదాత్రి? జేడీ ఎప్పటికీ తప్పు చెయ్యదేమో అని అనిపిస్తుంది. అయినా న్యాయం కోసం ప్రాణాలిచ్చే ఆఫీసర్ అన్యాయంగా యువరాజ్ని చంపిందంటే నమ్మలేకపోతున్నాను వదినా. మొదట్లో నేను నమ్మలేకపోయాను జగదాత్రి. నా కూతురి ప్రాణాలు కాపాడిన అదే ఆఫీసర్ నా తమ్ముడు ప్రాణాలు తీయగలదా అనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. ఇంకోసారి జేడీని నమ్మి అదే తప్పు మళ్ళీ చేయను. న్యాయం ముసుగులో ఆ జేడీ చేసిన అన్ని అక్రమాల్ని బయట పెడతాను. అందరి ముందు తన ముసుగుని తీసి తప్పు చేసిన దానిలా నిలబెడతాను.
నీతో జరిగే ఈ పోరాటంలో నేను గెలిచినా ఓడినా నేను ఓడిపోయినట్టే వదినా. విషయం అంత దూరం రాకముందే ఏదో ఒకటి చేసి యువరాజ్ బతికే ఉన్నాడన్న నిజాన్ని నిరూపించాలి. నిరూపిస్తాను. యువరాజు మనిషిని పంపిస్తా అన్నాడు కదా, మళ్ళా ఎందుకంత కంగారు పడుతున్నావు? అందుకే కంగారు పడుతున్నాను మావయ్య. ఆ జగదాత్రి అసలే తలదిక్కది. జ్యువెలరీ తీసుకుని అతను వచ్చినప్పుడు ఆ జగదాత్రి గనక ఉంటే ఖచ్చితంగా దానికి అనుమానం వస్తుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా. అయితే అతను వచ్చినప్పుడు జగదాత్రి ఇక్కడ ఉండకూడదు. ఆ బుధనష్టపతి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నన్ను రోజు ఏదో ఒక టెన్షన్ పెడుతూనే ఉంది. నేను చేసే ప్రతి పనిలోనూ అడ్డుపడుతుంది. ఐడియా. నాకు తెలిసిన వాళ్ళకి చెప్పి ఒక బాంబు తెప్పిస్తానమ్మా. బాంబా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? బాంబు అంటే ప్రాణాలు తీసే బాంబు కాదమ్మా, ఒక స్మోక్ బాంబు. జస్ట్ ఆ గ్యాస్ టచ్ అయితే స్కిన్ మొత్తం మంట పుడుతుంది. ఇంకా ఎక్కువసేపు పీలిస్తే స్పృహ కోల్పోతారు, అంతే. అంతే అయితే పర్వాలేదు మావయ్య. కానీ అంతా అయ్యాక కౌశిక వదినికి డౌట్ వస్తే? మన పని అయ్యాక ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చులే నిషిక. సరే మావయ్య, వెళ్ళి మన ప్లాన్ అమలు పరుద్దాం. పదండి. నిషి నేను వదిన చూసుకుంటాం, నువ్వు రాకు. నువ్వు కిందుంటే ఆ జగదాత్రి అటు తిప్పి ఇటు తిప్పి నీ మీదకే నెట్టేస్తుంది. కరెక్టే మావయ్య, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. ప్లాన్ అయితే బాగానే ఉండదు గాని కౌశికి ఈయనే ఉంటే మన ప్లాన్ ఎట్ట వర్కౌట్ అవుతుంది మరిది? జగదాత్రిని రూములో వేసి గడిపెట్టిన వెంటనే కౌశిక్ని అకౌంట్స్ చూడాలని పైన స్టడీ రూమ్కి తీసుకెళ్తా వదిన. మనవాడు వచ్చేసినట్టున్నాడు. అమ్మా జగదాత్రి, ఒకసారి ఇలా రామ్మా. మావి గారు, సాంగ్యానికి సంబంధించిన సరుకులు వచ్చాయి, తీసుకొచ్చి లోపల పెడదామా? సరే మావి గారు. రామ్మా. కాచి, మరిది గారు, ఒక్క నిమిషం. ఏంటక్క? ఏవో సామాన్లు వచ్చాయంట, వెళ్ళి జగదాత్రికి సాయం చేయండి. అలాగే అక్క. నువ్వు తీసుకెళ్ళమ్మా, నేను డబ్బులు ఇచ్చేసి వస్తాను. అలాగే. నేను చెప్పింది తీసుకొచ్చావు కదా? అందులో ఉంది సార్, ఇంకో 10 నిమిషాల్లో పేలుతుంది. నానా, సామాన్లు లోపల పెట్టాక లాస్ట్గా ఈ బాక్సు జగదాత్రి తీసుకెళ్లేలా చూడండి. నేను కౌశిక్ని తీసుకుని పైకి వెళ్తా. జగదాత్రి ఎంత గట్టిగా అరిచిన డోర్ తీయకండి. ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చాకే తలుపు తీయాలి, సరేనా? సరే నానా, కానీ ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మన మంచి కోసమే చేస్తున్నాం. టైం వచ్చినప్పుడు అంతా చెప్తా. ముందు మీ ఇద్దరు వెళ్ళండి. కాచి, పద. కాచి, బ్యాగ్స్ ఇలా ఇవ్వు. జగదాత్రి, మొత్తం మేము తీసుకున్నా, మిగతావి నువ్వు తీసుకునిరా. తీసుకునిరా. మీరు పదండి. పద. అమ్మా కౌశికి, అదేనమ్మా, మన కొత్త వెంచర్కి సంబంధించిన అకౌంట్స్ అన్ని చూద్దామన్నావు కదా,
కూర్చుందామా? అలాగే తీసుకొని రండి బాబాయ్. ఇక్కడ అందరూ అటు ఇటు తిరుగుతున్నారు కదా, స్టడీ రూమ్లో కూర్చుందామా? సరే బాబాయ్, పదండి.